మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం భట్టి ఎదుటే సంచలన ఆరోపణలు చేశారు ప్రేమ్ సాగర్ రావు. తనకు అన్యాయం చేయదని కార్యకర్తల ముందే వార్నింగ్ ఇచ్చారు. తనను కష్టపెట్టవద్దన్న ప్రేమ్ సాగర్ రావు పార్టీలు తిరిగొచ్చిన వారు మంత్రి పదవులు అడుగుతున్నారని చురకలంటించారు. మంచిర్యాల ఉద్యమాల గడ్డ అంటూ ఇండైరెక్ట్ గా హెచ్చరించారు. పార్టీ కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నవెల్లి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కడియారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కడియారు మీటింగ్ ఎక్కడ పోయిండ్రు, ఇవాళ ఇన్నవెల్లి మీటింగ్ మంచిగా రోజులు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాత్రం బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరెవరికి చెప్పినా నాకు బాగలేదు, ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1978 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లంపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు, కనీసం మంది తెచ్చు సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనా ఉన్నా, నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్. రైట్ హరీష, ఈ రోజు మంచిర్యాల జిల్లాకు సంబంధించి చాలా పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. భట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కార్యక్రమానికి హాజరయ్యారు. సో ఈ కార్యక్రమంలో బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే తన అసంతృప్తిని పూర్తిగా బయటకు వెలిగించారు. దాంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పైన ఇండైరెక్ట్ గా ఆయన కుటుంబం పైన కామెంట్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 25 ఏళ్లుగా తాను అండగా ఉన్నాను, ఏ పార్టీ కూడా మారలేదు. సో ఖచ్చితంగా మంత్రి పదవికి తానే పూర్తి స్థాయిలో అర్హుని కాబట్టి తనకే మంత్రి పదవి ఇవ్వాలన్న ఒక అల్టిమేటాన్ని కూడా అధిష్టానానికి జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆయన నక్సలైట్ ఉద్యమాన్ని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చాలా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాన్ని ఎగ్జాంపుల్ గా కోట్ చేస్తూ ఒక అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అన్యాయం జరిగిన మరో ఉద్యమం తప్పదని చెప్పేసి ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వివేక్ వెంకటస్వామికి సంబంధించిన కుటుంబంలో ఇప్పటికైనా చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అన్న బెల్లంపల్లి నుంచి వినోద్ ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో పాటు వివేక్ కుమారుడు పెద్దపల్లికి సంబంధించి ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు, వంశీకృష్ణ. సో ఒకే కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి. దానికి తోడు మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కట్టగట్టుకొని జప్తు చేసుకుంటారన్న ఒక ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఎక్కడ కూడా పేర్లు వాడలేదు. గతంలో ఇంద్రవెల్లి సభ రేవంత్ రెడ్డికి సంబంధించి తొలి సభ ఇంద్రవెల్లిలో జరిగింది. ఆ టైంలో కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సభని పూర్తి స్థాయిలో కొంత సక్సెస్ చేసేందుకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. దాంతో పాటు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్రస్తుతము, అప్పట్లో ఆయన పూర్తిగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేశారు. ఆ టైంలో కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఆ టైంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రలో కావచ్చు, మంచిర్యాల జిల్లాలో జరిగిన పాదయాత్రలో ఏ ఒక్క సెకండ్ కూడా, కొంతసేపు కూడా ఈ కుటుంబం, వివేక్ వెంకటస్వామికి సంబంధించిన కుటుంబం ఎక్కడా పాల్గొనలేదు. అలాంటి వారు మంత్రి పదవికి ఎలా అర్హుడవుతాడన్న ఒక ఘాటు వ్యాఖ్య చేశారు. దాంతో పాటు వివిధ పార్టీలు మారుస్తూ, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి, ఇలా పార్టీలు మారుస్తూ మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఏ విధంగా మంత్రి పదవికి తాను అర్హుడో చెప్పాలని చెప్పేసి పార్టీ పెద్దల ముందు ఆయన తన అంశాన్ని ఉంచారు. సో ఖచ్చితంగా తన ఈ అసంతృప్తిని అధిష్టానానికి, సీనియర్ నేతలకు తెలియజేయాలని చెప్పేసి సభా వేదికగా ఆయన చాలా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. తన గొంతు కోసిన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గొంతు కోసినట్టే ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా వాయిస్లెస్ ప్రజలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి తన గొంతు కోస్తే పూర్తిగా పార్టీ గొంతుకు వచ్చినట్టే ఇక్కడ జిల్లాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గతంలో తనకు ఎప్పుడైతే హామీ ఇచ్చారో, ఒక మంత్రి పదవిని కాదు మంచి పదవి ఇస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ని మాత్రం చాలా స్పష్టంగా ఆయన ఉంచారు.
సో ఇన్ని రోజులు కొంత అక్కడక్కడ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈ రోజు ఓపెన్ గా బహిరంగ సభలోనే పూర్తిగా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఖచ్చితంగా తనకు మంత్రి పదవి కావాలి అన్న ఒక అల్టిమేటం అయితే జారీ చేసినట్టు మనకు చాలా స్పష్టం అవుతుంది. సేమ్ టైం వివేక్ వెంకటస్వామి కుటుంబానికి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మరో ఉద్యమం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సాయించమన్నది ఒక సీరియస్ వార్నింగ్ అధిష్టానానికి ఇచ్చినట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.